మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా గురించి ఎప్పటి నుంచో రహస్యమే. కానీ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా కథ గురించి కొన్ని కీలక హింట్స్ ఇచ్చారు. ఈ సినిమా కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, రామాయణం, ప్రకృతి విపత్తులు, ప్రపంచ వ్యాప్తంగా జరిగే యాక్షన్, తండ్రి కొడుకుల భావోద్వేగం ఇవన్నీ కలిసి ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అసలు రాజమౌళి ఏమన్నారు? అభిమానులు ఎందుకు 3,000 కోట్ల కలెక్షన్స్ ఖాయమంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్స్ లో జరిగిన ప్రత్యేక మీడియా ఇంటరాక్షన్ లో రాజమౌళి వారణాసిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం సీక్వెల్, ప్రీక్వెల్ లేని స్టాండ్ అలోన్ మూవీ అని స్పష్టం చేశారు. రాజమౌళి ప్రకారం ఈ సినిమా ఆఫ్రికా అడవుల నుంచి అంటార్కిటికా మంచు ప్రాంతాల వరకు ప్రపంచ వ్యాప్తంగా సాగే ఇంటర్నేషనల్ అడ్వెంచర్. అదే సమయంలో రామాయణంలోని అంశాలు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఇందులో భాగమవుతాయి. అయితే ఈ భారీ కథకు అసలు బలం మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ అని రాజమౌళి వెల్లడించారు. ఆ భావోద్వేగమే కథను ముందుకు నడిపించే ప్రధాన అంశమని చెప్పారు. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఫ్రాన్స్ లో చూపించిన ప్రత్యేక గ్లిమ్స్ కు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ హింట్స్ తో సోషల్ మీడియాలో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. రాజమౌళి మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించబోతున్నారు. బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర రాయటం ఖాయమంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ప్రపంచ వ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని లక్ష్యంగా పని కొనసాగిస్తోంది.